మేము చిన్నవాసంపల్లి గ్రామం నుండి రాయపోల్ మండలము. అయితే ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నుంచి కావచ్చు, మా ఎస్సీ కాలంలో కాకుండా ఊళ్ళో ప్రతి ఒక్క గల్లీ గల్లీ కావచ్చు, వాడవాడ కావచ్చు, మురికి కాలువలు యథావిధిగా అట్లనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మురికి కాలువలపైన స్పందించినటువంటి ఒక ప్రభుత్వము మరి దేని గురించి, ఈ ఓట్ల గురించి చేసుకున్నారా ఏం సంగతి తెలియదు. కానీ మొత్తానికైతే జనాలను ఈ మురికి కాలువల బారి నుండి వాడిపించి దోమలతోటి ఎన్నో రోగాలకు కూడా కారణమవుతూ ఉన్నాయి. మేము పొద్దుగాల మొదలు పెడితే పొద్దుగా దాకా కూడా ఈ ఊర్లను చూసుకుంటా చిన్నపిల్లలు ఉన్నారు. గల్లీలలో కూడా చాలా వరకు మాకు దోమల దుబ్బెడ ఎక్కువగా ఉన్నది. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మేము వినవించుకున్నా కానీ వచ్చి నోటీస్ చేసుకోపోతున్నారు తప్ప దీనిపైన ఎవరు కూడా స్పందించలేరు ఇప్పటి వరకు కూడా. అయితే మరి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ఉన్నతాధికారులకు వాళ్ళని పంపించి ఒకసారి ఇక్కడ ఉన్న ఈ మురికి కాలువలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాత మాకు న్యాయం చేయాలని చెప్పేసి చిన్నమాసపల్లి గ్రామం నుండి మేము కోరుతా ఉన్నాము. చూడండి, మీరు ఒకసారి చూసుకుంటే కనుక ఊర్లు ఎక్కడ పడతాకనే మొత్తం అంతా కూలిపోయి ఉన్నాయి. వీటిపైన తక్షణమే స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం.